హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. వాట్ కోహ్లీ, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి మనకి ఏముంటుందన్నా క్రికెట్ గురించి తప్ప. నీ క్రికెట్కి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా. వరల్డ్ కప్ లో ఎరగదీశావు, ఐపీఎల్ లో ఎలాగో మళ్ళీ ఒక 5-6 సెంచరీలు చేసి పడేస్తావు. అంతకంటే ఇంకేం కావాలి? ఆర్సీబీకి ఒక కప్పు కావాలన్నా ఒకే ఒక కప్పు వస్తే చాలు. నా జీవితంలో ఏ లోటు లేదని సంతోషిస్తా. వస్తుందిలే, బాధపడకు. మా ముంబైకి కూడా ఒకే ఒక కప్పు కావాలి, అంతకు మించి ఇంకేమీ వద్దు. తిండి లేనోడు ఆకలిని ఏడుస్తుంటే బాగా తిని అరగడం లేదని ఇంకొకటి ఏడ్చాడంట. అలా ఉంది రోహిత్ నీ వాలకం. ఏంది కోహ్లీ, మా టీంకి ఒక కప్పు కోరుకోవడం కూడా తప్పేనా? మీకు ఇప్పటికీ 5 కప్పులు వచ్చాయి, మరి మాకు 0 కప్స్. మా బాధ మీకేం తెలుసు? 5 కప్పులున్నా కిక్కు లేదు కోహ్లీ. ఇంకొక కప్పు కొడితేనే కిక్కు. ఈ ఒక్క కప్పులో ఏముంది సామి? ఇంకొక కప్పు అని తెగ కలవరిస్తున్నావు. సిఎస్కేను క్రాస్ చేసి ఐపీఎల్ లో అతి ఎక్కువ కప్పులు గెలిచిన టీమ్ గా రికార్డు క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అలా చేయాలంటే ఈసారి కప్పులనే కొట్టాలి. అమ్మ రోహిత్, పైకి అన్నా అంటూనే సిఎస్కే మీద ఇంత పగ పట్టేశావా? మా పగ సిఎస్కే మీదనో ఆర్సీబీ మీదనో కాదన్నా, టాప్ లో ముంబై ఉండాలి. అది కూడా నేను టీంలో ఉండగానే జరగాలి. అలా జరగనివ్వను రోహిత్. ఈసారి కప్పు కొట్టి సిఎస్కేని టాప్ లో నిలిపి నేను రిటైర్ అయిపోతా. అమ్మా, అందుకేనా అన్న ప్రతి ఇయర్ రిటైర్మెంట్ వాయిదా వేస్తున్నావు? మరి మనం ఎలా ఎంట్రీ ఇచ్చామన్నది కాదు, ఎలా ఎగ్జిట్ ఇచ్చామన్నది కూడా పాయింటే. ఎంట్రీ అదిరిపోయినట్టే ఎగ్జిట్ కూడా అదిరిపోవాలి. మిమ్మల్ని ఇద్దరిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. చెరొక 5 కప్పులు కొట్టి 6వ కప్పు కోసం ఆగమాగం అవుతున్నారు. కానీ ఈసారి మీ ఇద్దరిని ఓడించి ఆర్సీబీ కప్పు కొడుతుంది. చూసుకోండి, ఇదే నా ఛాలెంజ్. అసలు కప్పు కొట్టాలంటే టీంలో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఇరగదీసే ప్లేయర్ ఉండాలి. మీ టీంలో అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు అసలు? మా టీంలో అలా చెప్పాలంటే ఒక 4-5 మంది ఉన్నారు. నేనున్నానా? ఫ్యాఫ్ డుప్లెసిస్ ఉన్నాడా? గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడా? కెమెరన్ గ్రీన్ ఉన్నాడా? చూడు, చెప్పింది అర్థం చేసుకోవు. నేను అడిగింది ఏంటి? ఒక్క ప్లేయర్ పేరు చెప్పు. సరే, ఒక్క ప్లేయర్ అని గట్టిగా అడుగుతున్నావు కాబట్టి గ్లెన్ మ్యాక్స్వెల్ అనుకో. ఎందుకంటే అప్పుడప్పుడు బ్యాటింగ్ లో దుమ్ము దులిపేస్తాడు. కొన్నిసార్లు ఎవరిని అవుట్ చేయలేని బ్యాట్స్మెన్స్ ని కూడా బౌలింగ్ లో అవుట్ చేస్తూ ఉంటాడు. సో మా టీం కి గ్లెన్ మ్యాక్స్వెల్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. నేను ఇంకా ఆ కెమెరన్ గ్రీన్ పేరు చెప్తావేమో అనుకున్నా. ముంబై నుంచి వచ్చాడు కదా, వాళ్ళకి షాక్ ఇవ్వడానికి. లేదు ధోని అన్న, మా టీంలో చాలా మంది ఉన్నారు. ఇక ఒక్క ప్లేయరే అన్నందుకు ఆచితూచి అడుగులు వేసి గ్లెన్ మ్యాక్స్వెల్ పేరు చెప్పా. సరేలే, మంచి ప్లేయర్ని చూస్ చేసుకున్నారు. జాగ్రత్త వాడితో. కొన్నిసార్లు సీజన్ మొత్తం ఏం ఆడకుండా ఉంటాడు. లేదన్నా, ఈసారి ఇంకా బాగా ఆడతాని ప్రామిస్ చేశాడు. మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు. నువ్వు చెప్పు రోహిత్, మీ టీంలో ఎక్స్పెక్టర్ ప్లేయర్ ఎవరు? మా టీంలో 11 మంది ఎక్స్పెక్టర్ ప్లేయర్లే. ఎప్పుడు ఎవడు ఎలా ఆడతాడో ఎవరికి తెలియదు. ఒక్కొక్కడు ఒక డైనమేట్ లాంటోడు. రూల్స్ అన్నీ మాట్లాడి అవే రూల్స్ నువ్వు బ్రేక్ చేయకు. కాబట్టి నోరు మూసుకొని ఒక్కరి పేరు చెప్పు. సరే అన్న, నేనైతే సూర్యకుమార్ యాదవ్కి ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అన్న పదవి ఇచ్చేస్తున్నా. వాడే మాకు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఇంకెన్ని సంవత్సరాలు సూర్యకుమార్ యాదవ్ మీ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్? వాడికి ఎంత తక్కువ ఆడుతున్నాడు, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అవుతున్నాడు. వాడు జస్ట్ 4 ఓవర్లు నిలబడితే చాలు, మ్యాచ్ను మా వైపు తిప్పేస్తాడు. తెలుసు కదా, 360 డిగ్రీస్ ఆడితే ఎలా ఉంటుందో అందరికన్నా బాగా నీకే తెలుసు. అవునవును, ఆయన మంచి ప్లేయరేలే. ఎక్స్పెక్టర్ ప్లేయర్ గా సెలెక్ట్ చేసుకున్నారు, బాగా ఆడతాడు. అవును ధోని అన్న, మీ టీంలో ఎక్స్పెక్టర్ ప్లేయర్ ఎవరు లేరా? ఏముందబ్బా, అన్న టీంలో ధోని అనే ఎక్స్పెక్టర్ ప్లేయరు అందరికీ తెలుసు కదా. గ్రౌండ్ లో అడుగు పెడితే అరుపులు, గ్రౌండ్ లో 6 కొడితే మెరుపులు. చూడు, నాకంత స్వార్థం ఏమీ లేదు. నా ఫ్యాన్స్ ఏదో నా మీద ప్రేమతో అలా హంగామా చేస్తారు. అంతా మాత్రం నేను ఎక్స్పెక్టర్ ప్లేయర్ అయిపోతానా? ఏదో కెప్టెన్సీలో చూసుకుంటా. కానీ మా ఎక్స్పెక్టర్ ప్లేయరు రుతురాజ్ గైక్వాడ్. ఎందుకు? రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ లోనే వస్తాడు కదా, అంతగా మ్యాచ్ ఇంపాక్ట్ చేస్తాడా? వాడు ఫస్ట్ 10 ఓవర్లు నిలబడ్డాడు అంటే ఒక సెంచరీ చేసేస్తాడు. వాడు సెంచరీ చేశాడంటే మా టీమ్ స్కోర్ ఈజీగా 200 దాటేస్తుంది. సో ఆ రోజు మ్యాచ్ మేము గెలిచేస్తాము. అలా అయితే ఐపీఎల్లో ఎక్కువ సెంచరీలు కొట్టా, ఒకే సీజన్లో ఎక్కువ సెంచరీలు కొట్టా. నేను సెంచరీ చేసిన 200 దాటుతుంది. చూడు, మీరే చెప్పారు ఒక్కరి పేరు చెప్పాలి అని చెప్పి. నేను రుతురాజ్ గైక్వాడ్ పేరు చెప్పా. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. మా ఎక్స్పెక్టర్ ప్లేయర్ మాత్రం వాడే. ఏంటి రోహిత్ అన్న, కెప్టెన్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని నువ్వు కోహ్లీ అన్న వచ్చారు, ఫ్యాఫ్ డుప్లెసిస్ రాలేదు. సరే, నన్నైనా పిలవాలి కదా. ఒరే బాబు, డిస్కషన్ ఆల్రెడీ అయిపోయింది. మీ టీంలో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఎవరో చెప్పేశారు. ఇక నువ్వు వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. అదేంటన్నా, నేను లేకుండా మా టీంలో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ని ఎలా చెప్తారు? రోహిత్ అన్న, నా పేరే చెప్పావు కదా నువ్వు. అబ్బా, వీడు ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు, దీని పేరు చెప్పలేదని తెలిస్తే పెద్ద గోలగోలు చేసేస్తాడు.
అయ్యో హార్దిక్, నీ పేరు చెప్పలేదు, సూర్య పేరు చెప్పాడు. ఏందన్నా టీంలోకి వెనక్కి వచ్చిన ఆల్రౌండర్ని, హిట్టింగ్ చేస్తాను, బౌలింగ్ చేస్తాను, నా పేరు చెప్పకుండా సూర్య పేరు చెప్పావా నువ్వు? ఒరే బాబు, వచ్చావులేరా, ఎవరు కాదన్నారు? నేను సూర్య బాగా ఆడ్డా, ఇప్పుడు గొడవలు పెట్టుకుంటావా ఎట్లా సూర్యతో వెళ్ళి? సరేలే, నువ్వు చెప్పినంత మాత్రం అయిపోతాయా ఏంటి? ఈసారి ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ నేనే అవుతా. నీ నోటితో సీజన్ అయిపోయాక చెప్పిస్తా. అన్ని టీంలు అడుగుతున్నారు, మా ఎస్ఆర్హెచ్ నిన్ను పట్టించుకోరా? మా టీంలో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదా మీకు? ఇక ఎలాగో వచ్చావు కదా, మేము అడగకుండానే అన్ని స్టార్ట్ చేస్తున్నావు, ఇక నువ్వే చెప్పు. చూడండి అబ్బా, ఇప్పుడే కెప్టెన్ అయ్యే కాబట్టి నా పేరు చెప్పుకుంటే మీకు ఓవర్ అనిపిస్తుంది. మనసులో నా పేరే ఉంది, కానీ కెప్టెన్ గా ఒక టీంలో సభ్యుని పేరు చెప్తే మంచిగా ఉంటుంది కాబట్టి నేను పేరు చెప్తావా లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? ఏంది సోది, పాయింట్కి రా. అదే చెప్తున్నా, మా టీంలో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ గా నేను రాహుల్ త్రిపాఠిని ఎంచుకుంటున్నా. ఎందుకంటే మనోడు బాగా ఫాస్ట్ గా బ్యాటింగ్ చేస్తాడు. T20లో అదే ముఖ్యం కదా, ఎంతసేపు ఉన్నామన్నది కాదు, ఉన్నంత సేపులో ఎన్ని రన్నులు చేశామని. అందుకే రాహుల్ త్రిపాఠి మా ఎక్స్పెక్టెడ్ ప్లేయర్. అబ్బో, ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్నా, మంచిగానే ఆలోచిస్తున్నావు ఐపీఎల్ గురించి. ఓకే ధోని అన్న, ఈ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ని ప్రకటించడంలో నేను కూడా పాల్గొనొచ్చా? అరే ఎంత మాట అంటావు శ్రేయస్ అయ్యర్, నువ్వు కేకేఆర్ టీం కెప్టెన్ కదా, నువ్వు కూడా పాల్గొనొచ్చు. చెప్పు, ఎవరు మీ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్? ఏముందన్నా, తరతరాలుగా మా ఎక్స్పెక్టెడ్ ప్లేయరు ఆండ్రే రసలే. అయితే ఈ మధ్య సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, అందుకే ఈసారి మిచెల్ స్టార్క్ ఇవ్వాలనుకుంటున్నా. అరే బాబు, ఆ స్టార్క్ ఫస్ట్ ఐపీఎల్ మొత్తం ఆడతాడు లేదో కనుక్కోండిరా. కొన్నిసార్లు మధ్యలో వెళ్ళిపోతాడు, కొన్నిసార్లు సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఆడనని చెప్తాడు, కొన్నిసార్లు దెబ్బ తగిలి సైలెంట్ కూర్చుంటాడు. లేదన్నా, అన్ని డిస్కషన్స్ అయిపోయాయి. ఈసారి ఖచ్చితంగా సీజన్ మొత్తం ఉంటాడు మా ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ మిచెల్ స్టార్కే. బా, మంచి మీటింగ్ పెట్టినారు కదా ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ అని. మా టీంలో మా ఇద్దరు ఓపెనర్స్ మాకు ఎక్స్పెక్టెడ్ ప్లేయర్సే. ఆ విషయం అందరికీ తెలుసులే. మీ టీం మొత్తం డిపెండ్ అయ్యేది ఆ జోస్ బట్లర్ పైన, ఆ యశస్వి జైస్వాల్ పైన. అవునన్నా, నేను ఒప్పుకుంటా, కత్తిర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, మరి ఏం చేయాలి? వాళ్ళు అవుట్ అవ్వరు. వాళ్ళు అవుట్ అయితే మేము పంక్ అవుతున్నాము. కానీ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ మాత్రం ఈసారి యశస్వి జైస్వాల్కి ఇస్తున్నాం, జోస్ బట్లర్ కాదు. వామ్మో, నేను చూసామని బ్యాటింగ్. లాస్ట్ టెస్ట్ సిరీస్ ఆడకున్నా టీవీలో చూసా, టెస్టుల్లోనే T20 ఆడుతున్నాడు. ఇక T20లో T10, T5 ఆడతాడేమో. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు కోహ్లీ. సంజు శాంసన్ మంచి లక్కీ ఫెలో. రాజస్థాన్ టీంలో అలాంటి వాడు ఉన్నాడు. నేను కూడా ఒప్పుకుంటా, మీ టీంకి వాడే ఎక్స్పెక్టెడ్ ప్లేయర్. ఢిల్లీ క్యాపిటల్స్ అంటేనే దడ పుట్టించే క్యాపిటల్స్. మా టీంకి ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ నేనే. అదేంట్రా, సంవత్సరం నుంచి క్రికెట్ ఆడడం లేదు, డైరెక్ట్గా వచ్చి ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ అని ప్రకటించేసుకున్నావు. మీ వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరా? నువ్వు ఊరికే ఉండి ధోని అన్న, లాస్ట్ టైం నేను లేనని సరిగ్గా కెప్టెన్సీ చేయలేక, సరిగ్గా ఆడలేక బక్క బోర్లా పడ్డారు. ఈసారి చూస్తావు కదా నేను ఆడించే ఆట. కెప్టెన్సీ చేస్తా, వికెట్ కీపింగ్ చేస్తా, ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ అవుతా, మ్యాచెస్ ని ఫినిష్ చేసి భారీ హిట్టింగ్ చేస్తా. బాగా ఆడరా బాబు, నువ్వు ఆడి మళ్ళీ ఇండియా టీంలోకి రావాలి. మా టీంకి ఎక్స్పెక్టెడ్ ప్లేయర్గా ఈసారి నన్నే ప్రకటించుకుందాం అనుకుంటున్నా అన్న. మీ మనోభావాలు ఏం దెబ్బతినవు కదా. మీ టీంకి నువ్వు ప్రకటించుకుంటే మా మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయిరా? ఇంకా నువ్వు ప్రకటించినోడు ఆడుకుంటే మాకే ప్లస్ అవుతుంది. నాకు తెలుసులే నువ్వు నికోలస్ పురాన్ పేరు చెప్తావని. అంతేగా నాకు తెలుసు మీరందరూ ఇలాగే అనుకుంటారని, అందుకే ఈసారి ప్లేయర్ని మార్చేసా. ఏందన్నా నువ్వు అనేది? మీ టీంలో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఎవరు మరి నికోలస్ పురాన్ కాకుంటే? కొంప తీసి ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ లేకుండా బరిలో దిగుతారా ఏంటి మీరు? అలా ఎలా దిగుతాం? మా టీం కంటూ ఒక మ్యాచ్ విన్నర్ ఉండాలి, అది నేనే అయి ఉండాలి. ఈసారి బ్యాటింగ్ పొజిషన్ కూడా మార్చా కదా, అందుకే నేనే ఎక్స్పెక్టెడ్ ప్లేయర్. ఈసారి ధనాధన్ 6లతో అన్ని ఐపీఎల్ గ్రౌండ్స్ ని ఊపేస్తా. వెరీ గుడ్ కేఎల్ రాహుల్, నీ మీద నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. ఇలాగే కంటిన్యూ చెయ్యి. లేట్గా వచ్చానని చెప్పి తక్కువ అంచనా వేయకండి అన్నా. నేను లేటెస్ట్గా వచ్చిన ప్లేయర్ని. పంజాబ్ కింగ్స్లో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఎవరో తెలుసా? ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఎవరో పెద్ద ప్లేయర్నే చెప్పేలా ఉన్నాడు. అవును కోహ్లీ, ఇంత గట్టిగా అరుస్తున్నాడు. పంజాబ్ టీంలో ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఎవరబ్బా? ద వన్ అండ్ ఓన్లీ శామ్ కరాన్. వాడు మా వాడే. మా టీంలో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడాడు. లాస్ట్ టైం మీ సీజన్లో సరిగ్గా ఆడలేదు కదా మీ టీంలో. ఇంక ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ అవుతాడా వాడు? అన్న, లాస్ట్ సీజన్ ఏదో కొంచెం తడబడ్డాడు, టీం మారేసరికి కొంచెం ఫంక్ అయినాడు. ఈ సీజన్లో అన్ని టీమ్స్కి చుక్కలు చూపించే ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ వాడే. ఏంది శిఖర్ ధవన్ అన్న, లేటెస్ట్ అంటున్నావు, ఇంకా నేను బరిలోకి దిగలేదు. మా ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఎవరో వినరా మీరు? అవునరా గిల్లు, నువ్వు కెప్టెన్ అన్న సంగతే మర్చిపోయాము. చెప్పు ఎవరు మీ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్? మా టీంకి నేనే ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ని. ఈసారి షమి అన్న కూడా లేడు కాబట్టి కొంపదీసి బౌలింగ్ చేస్తావా ఏంది? నువ్వు ఊరికే ఉండన్నా, కామెడీ చేయొద్దు నాతో. అంటే లేడు కాబట్టి నేనే మొత్తం హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇంకొక 30-40 రన్లు ఎక్కువ కొడతా ప్రతి మ్యాచ్లో. అంటే ఒకవేళ సెంచరీకి టార్గెట్ పెడితే 130-140 కొడతా అంటున్నావు.
గేమ్ చేయాలన్నా స్టార్ బౌలర్ లేడు అంటే కొన్ని ఎక్కువ రన్లు ఇచ్చేస్తారు కదా మా బౌలర్లు. సో దాన్ని నేనే కవర్ చేస్తాను. ఇంకా నీకు తెలుసు కదా నేను ఎలా బ్యాటింగ్ చేస్తాను. ఐపీఎల్ అంటే నాకు పూనకం వచ్చేస్తుంది. సరేరా, నువ్వు టాలెంటెడే, మంచిగా ఆడావు, ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి నువ్వు ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ అంటే మేము కూడా నమ్ముతాం. బాగుందిరా అబ్బాయిలు, మొత్తానికి మంచి మంచి ప్లేయర్స్ని మీరు ఎక్స్పెక్టెడ్ ప్లేయర్గా సెలెక్ట్ చేసుకున్నారు. మీ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ అందరూ బాగా ఆడకూడదని కోరుకుంటున్నా. మా వాడొక్కడే ఆడాలని కోరుకుంటున్నా. అదేంటన్నా పెద్దోడు అయ్యండి అలా నెగిటివ్గా కోరుకుంటావు? మీరే అన్నారు కదరా ఆ ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఆడితే మీరు మ్యాచ్లు గెలిచినట్టే అని. మీరు గెలుచుకుంటేనే కదా సిఎస్కే కప్పు కొట్టేది. కాబట్టి మీ వాళ్ళు ఎవరు ఆడకూడదు, మా వాళ్ళు ఆడాలి. లేదన్నా, ఖచ్చితంగా మా వాళ్ళందరూ ఆడతారు. ఈసారి సిఎస్కేనే ఓడిపోతుంది.